మనలో ఒకరిగా టాపిక్ కంటిన్యూషన్ అండి. జూన్ 15, 1912 సాయంత్రం 4 గంటలై ఉంటుంది. పలువురు శిష్యురాళ్ళు మాతృదేవిని పరివేష్టించి ఉన్నారు. మా భార్య గౌరీమ, ఆమె పెంపుడు కుమార్తె దుర్గా మొదలగు నాకు పరిచయస్తులైన భక్తులు కొందరు ఉన్నారు. మాతృదేవి నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు. నన్ను చూడగానే "ఓ రామ్మ, రా వచ్చి కూర్చో" అని అన్నారు. నా కోరిక మేరకు సోదరి నివేదిత జీవిత చరిత్ర, వివేకానంద స్వామి కొలంబా నుండి ఆల్మోరా ప్రసంగాలు పుస్తకాలను గౌరీమా క్రింది కార్యాలయం నుండి తీసుకువచ్చారు. సోదరి నివేదిత జీవిత చరిత్రను వినాలని మాతృదేవి అభిలషించారు. నా చేతిలో పుస్తకాన్ని చూడగానే "ఏం పుస్తకం అమ్మా అది" అని అడిగారు. నివేదిత జీవిత చరిత్ర అని చెప్పాను. మంచిది, చదువు కాస్త వింటాను. నాకు కూడా ఒక ప్రతి ఇచ్చారు. కానీ దాన్ని వినే అవకాశం ఇంతదాకా రాలేదని అన్నారు ఆమె. అందరి ముందు చదవడానికి కాస్త సిగ్గుపడ్డాను. అయినా సోదరి నివేదిత గురించి సరళబాల చేసిన ఈ అద్భుత రచనను మాతృదేవికి చదివి వినిపించాలనే ఆతృత వలన మాతృదేవి కోరినందున చదవసాగాను. ఆమె కూడా సావధానంగా ఆలకించారు. నివేదిత అద్భుత భక్తిని గురించి చదివేటప్పుడు ఆమె కళ్ళ నుండి నీళ్లు స్రవించాయి. కంటతడి పెట్టుకొని మాతృదేవి ఇలా అన్నారు: "ఆహా, నివేదిత భక్తి ఎంత అద్భుతమైంది! నాకు ఏం చేసినా ఆమె శ్రమ అనుకునేది కాదు. కొన్ని రోజుల్లో నన్ను చూడడానికి రాత్రివేళ వచ్చేది. దీపం వెలుగు సూటిగా నా కళ్ళపై పడితే నాకు అసౌకర్యంగా ఉంటుందని భావించి దాన్ని ఒక కాగితంతో కప్పి వెలుగును తగ్గించేది. నాకు నమస్కరించిన తర్వాత నా పాదధూళి తీసుకునేది. కానీ చేతి రుమాలతోనే స్వీకరించేది. ఎందువలన నా పాదాలను స్పృశించడానికి ఆమె సంశయిస్తున్నట్లు నాకు అనిపించేది." నివేదితను గురించి ఆలోచనలో మాతృదేవి మునిగిపోయారు. అక్కడున్నవారు నివేదితను గురించి తమ స్వీయ అనుభవాలను చెప్పసాగారు. అంత చిన్న వయసులోనే నివేదిత మరణించడం మన దేశం చేసుకున్న దురదృష్టం అంది దుర్గా. మరొక స్త్రీ అయితే ఆమె భారతదేశాన్ని తన మాతృదేశంగానే భావించింది. ఆమె పలుమార్లు అలా చెప్పింది. సరస్వతీదేవి పూజ సందర్భంలో హోమకుండంలోని పవిత్ర భస్మాన్ని తీసుకొని నుదుట దిద్దుకొని పాదరక్షలు లేకుండా నడిచేదని వ్యాఖ్యానించింది. చదవడం పూర్తయింది. నివేదిత గురించిన తమ భావనలను మాతృదేవి మధ్య మధ్యలో వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరకు ఆమె సజ్జనులను గురించి ఆలోచిస్తున్నప్పుడు అంతరాత్మ కన్నీరు మున్నీరు అవుతుందని అన్నారు. మాతృదేవి బట్టలు ఉతుక్కున్న తర్వాత వచ్చారు. సాయంకాలం నివేదనకు సమయమైంది. గురుదేవులకు అలంకరించడానికి పుష్పమాలను ఆమె అప్పటికే సిద్ధం చేసి ఉంచారు. నైవేద్య నిమిత్తం రసగుల్లాలు తెచ్చి పూలమాలకు పక్కన ఉంచాడు బ్రహ్మచారి రాసబిహారి. రసగుల్లాలకు చీమలు పట్టే. అది చూసి మాతృదేవి నవ్వుతూ "చీమలు గురుదేవులను కూడా కొడతాయి కదా ఓ రాసబిహారి, నువ్వేం చేసావో చూడని" అన్నారు. విధవ చీమలను దులిపి పూమాలను గురుదేవులకు అలంకరించారు. ఇతరుల సమక్షంలో తన భర్త పటానికి పుష్పమాల వేయడం చూసి సురబాల, అంటే మాతృదేవి మరదలండి, నోరు మూసుకొని మెల్లగా నవ్వుకుందట. ఆ తర్వాత అందరికీ ప్రసాదం పంచిపెట్టమని మాతృదేవి గౌరీమాను పురమాయించారు. అందరికీ ప్రసాదం పంచిపెట్టారు. ఒక భక్తురాలు: "అమ్మా, నాకు 5 కుమార్తెలు. వారికి వివాహాలు చేయలేకుండా ఉన్నాను. ఇదే నాకు ఎంతో ఆందోళనగా ఉందని" చెప్పారట. దానికి మాతృదేవి: "వివాహాలు చేయలేకపోతున్నామని ఎందుకు ఇంత బాధపడుతున్నావు? వారిని నివేదిత పాఠశాలకు పంపించు. చదవడం రాయడం నేర్చుకొని బాగుపడతారు." అప్పుడు మరో భక్తురాలు మొదటి భక్తురాలతో: "మీకు మాతృదేవి పట్ల భక్తి ప్రపత్తులు ఉంటే ఆమె చెప్తున్న చేయండి, మంచి జరుగుతుంది. మాతృదేవియే చెప్తున్నప్పుడు చింతెందుకమ్మా" అని చెప్పారట. కానీ 5 కూతుళ్ళ తల్లి అని ఆ స్త్రీ చెవుల్లో ఈ ఉపదేశం చొరబడలేదు. మరో భక్తురాలు: "ఈ రోజుల్లో తగిన వరుడు లభించడం ఎంతో కష్టంగా ఉంది. యువకులు వివాహం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు." అప్పుడు మాతృదేవి: "అవును, యువకుల్లో వివేకం జనిస్తూ ఉంది. లౌకిక జీవితం అనిత్యమని వారు గ్రహిస్తున్నారు. అనురక్తి ఎంత తగ్గితే అంత మంచిది." భక్తురాలు ఒక్కొక్కరుగా మాతృదేవికి ప్రణామం చేసి సెలవు పుచ్చుకుంటున్నారు. చీకటి పడసాగింది. యోగిన్మా వచ్చి మాతృదేవికి నమస్కరించి గురుదేవులకు సంధ్య ఆరాధకం చేయడానికి కూర్చున్నారు. మాతృదేవి వీధి వైపున వసారాలో కూర్చొని జపధ్యానాలు అనుష్ఠించారు. ఆమె లేచి వచ్చాక ఇతర భక్తురాలు నమస్కారాలు చేసి సెలవు పుచ్చుకున్నారు. అందరూ వెళ్ళిపోయారు. మాతృదేవి ఒంటరిగా ఉండడం చూసి నేను ఆమెతో "అమ్మా, బహిష్టు సమయాల్లో స్త్రీలు గురుదేవులను పూజించవచ్చా" అని అడిగాను. దానికి మాతృదేవి: "పూజించవచ్చు. నీకు ఆయన పట్ల అంత భక్తి ప్రపత్తులు ఉంటే నేను కూడా ఈ విషయం గురించి గురుదేవులను అడిగితే ఆయన పూజ చేయలేకపోతే దేన్నో కోల్పోయినట్లు నీ మనసు పరితపిస్తే పూజించవచ్చు. దానిలో దోషం లేదు. లేకపోతే చేయవద్దని" చెప్పారట. "అందువలన కావాలంటే నువ్వు కూడా పూజించు. కానీ మనసు కించిత్ చంచలమైనా చేయవద్దు" అని చెప్పారట. మాతృదేవి భక్తురాళ్ళందరికీ ఇలాగే చెప్పేవారా అంటే కాదు. ఎందుకంటే 1-2 రోజులకు మునుపు ఒక భక్తురాలు ఇదే ప్రశ్న అడిగినప్పుడు మాతృదేవి ఆ స్థితిలో దైవాన్ని కూడదు అని జవాబిచ్చారట. ఒక్కొక్కరికి మానసిక స్థితిని బట్టి మాతృదేవి దారి చూపేవారు. రాత్రి చాలా పొద్దుపోయింది. నన్ను తోడుకొని వెళ్ళడానికి ఎవరూ రాలేదు. గోలప్మ ఈ విషయం కింద ఉన్న
కింద ఉన్న ఎవరితోనో చెబితే వారు అందుకు ఓహో వారు ఎప్పుడో వచ్చారు, కానీ మేము ఒకవేళ ఆమె గోలప్మాతో వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పామే అని అన్నారు. అది విని నేను మాతృదేవతకి ఎవరూ రాకపోతే ఇక్కడే బస చేసే భాగ్యం లభిస్తుందని అన్నాను. దానికి మాతృదేవి, నువ్వు ఇక్కడ బస చేయడంలో ఎటువంటి ఆక్షేపణ లేదు, కానీ ఈ రోజు నెల మొదటి రోజు, బయట బస చేయడం మంచిది కాదు. ఇక్కడ బస చేయడంలో నాకు ఎలాంటి భయమూ లేదు, అది మంచిదే అని అనుకున్నాను. రాత్రి నైవేద్యానంతరం అందరూ భోజనాలకు కూర్చున్నారు. సాయంత్రం మాతృదేవి పెట్టిన ప్రసాదం కాస్త ఎక్కువగా తిన్నందున నేను భోజనానికి కూర్చోలేదు. అది చూసి గోలప్మ, ఏమిటమ్మా మా ఇంటికి వచ్చి ఉపవాసం చేస్తున్నావా అని అడిగారు. వెంటనే మాతృదేవి, వద్దు వద్దు, ఏమైనా కాస్త పుచ్చుకో అంటూ 4 లూచీలు, కూర, తీపి భక్ష్యాలు తామే ఇచ్చారు. రాత్రి 11 గంటలైంది. నన్ను తోడుకొని వెళ్ళడానికి అప్పుడు వినోద్ వచ్చాడు. గౌరీమ ఆశ్రమంలో నా కోసం వెతికి ఇక్కడికి వచ్చారు ఆయన. క్రింద బ్రహ్మచారులు, సాధువులు అంతా నిద్రపోతున్నారు. మాతృదేవి నమస్కరించినప్పుడు, బస చేయలేకపోయావే, మరో రోజు వచ్చి బస చేయని ఆమె అన్నారు. ఎవరికీ నిద్రాభంగం కలగకుండా ఎంతో జాగ్రత్తగా క్రిందకు దిగాను. అప్పుడు వినోద్, ఆమెను జాగ్రత్తగా మెట్లు దింపు అని శరత్ మహారాజ్ అన్నారు. ఆయన క్రింద తమ గదిలోనే పడుకొని ఉన్నారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి 12 గంటలైంది. మరొక రోజు నేను వెళ్ళేసరికి మాతృదేవి మధ్యాహ్న భోజనానంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె చెప్పినందున నేను కూడా ఆమె ప్రక్కన పడుకొని విసనకరతో విసరసాగాను. హఠాత్తుగా మాతృదేవి తమలో తామే మాట్లాడుకుంటూ, సరేనమ్మా, మీరందరూ వస్తున్నారు, కానీ ఆయన గురుదేవులు ఎక్కడా అని అన్నారు. నేను, ఈ జన్మలో మేము ఆయనను చూడలేకపోయాం, మరో జన్మలోనైనా చూడగలుగుతామేమో అని ఎవరికి ఎరుక, కానీ మిమ్మల్ని దర్శించుకుంటున్నాం, ఇదే 10,000. అప్పుడు మాతృదేవి, అవును, అది నిజమే. ఇలా మాతృదేవి అంగీకరించడం చూసి నేను ఆశ్చర్యంలో మునిగిపోయాను. ఎప్పుడు ఆమె తమను మరుగుపరుచుకునే ఉంటారు కదా. లోకులు తమ జీవితంలో ఏమీ దాచకుండా మాతృదేవికి చెప్పుకొని ఓదార్పు పొందేవారని నాకు తెలియడానికి ఆస్కారం కూడా లేదు. అందుకు కారణం, గత కొన్ని రోజుల నుండి నేను ఆమె వద్ద వచ్చిపోతూ ఉన్నాను. అందువలన గదిలో ఆమె లేకపోతే వేచి ఉండక ఆమె కోసం ఇల్లంతా గాలించేదాన్ని. ఒకరోజు సాయంత్రం 2 స్త్రీల మాతృదేవి గదికి ఉత్తరం వైపు వసారాలో ఏకాంతంగా మాట్లాడుతున్నారు. అకస్మాత్తుగా నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు మాతృదేవి వారితో, మీ మనసులోని కష్టాలను గురుదేవులకు విన్నవించుకోండి, మనోవ్యాకులతతో విలపిస్తూ ప్రార్థించండి, ఆయన మీ ఒడిని నింపడం చూస్తారు అంటున్నారు. ఆ స్త్రీలు సంతానానికే ప్రార్థిస్తున్నారని తక్షణం గ్రహించాను. నన్ను చూడడంతో వారు సిగ్గుపడ్డారు. నా పరిస్థితి అదే. కానీ ఆ రోజు నేను ఒక గొప్ప గుణపాఠం నేర్చుకున్నాను. ముందుగా తెలియజేయకుండా మాతృదేవి సమక్షానికి మళ్ళీ ఎప్పుడు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. కొన్ని నెలలు గడిచాక ఆ స్త్రీలను మాతృదేవి ఇంట్లో చూశాను. వారి ప్రార్థన నెరవేరినట్లు గ్రహించాను. గౌరీమ వచ్చి ఉన్నారు. మేము బ్రతిమాలినప్పుడు ఆమె గురుదేవుల గురించి చెప్పారు. ప్రారంభం నుండే నేను గురుదేవుల వద్దకు వచ్చి వెళ్ళేదాన్ని. ఆ తర్వాతే పలువురు రావడం మొదలుపెట్టారు. ఈ నరేన్, కాళీ అందరూ పిన్న వయస్కులప్పటి నుండే నాకు తెలుసు. సాయంకాలం అయినందున సంభాషణను సత్వరమే ముగించాల్సి వచ్చింది. గౌరీమ మాతృదేవికి ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. నేను కూడా సెలవు పుచ్చుకొని బయలుదేరాలి. ఆ సమయంలో మాతృదేవి నన్ను పిలిచి ప్రసాదం ఇచ్చి, వెళ్ళి రామ్మ, నా బిడ్డలందరూ వస్తున్నారు, కానీ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు కూడా. ఒకరోజు ఉదయం 7 గంటలకు రా, మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేయవచ్చు అని చెప్పారు. రథయాత్రోత్సవం సెప్టెంబర్ 1912. దీని గురించి రేపటి అధ్యాయంలో చెప్తానండి.